చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందన. ప్రభువుని ఏమని పిలిచారండి బైబిల్లో దేవదూతలు? యేసుక్రీస్తు వారిని దేవదూతలు లేదా సేవకులు ఏమని పిలిచారు? రక్షకుడు అని పిలిచారు. యేసు అంటేనే రక్షకుడు. రక్షకుడు అనే మాటని ఇంగ్లీష్లో సేవియర్ అంటారు. సేవియర్ అనేటువంటి మాటలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 7 అక్షరాలు కనపడతాయి. ఎన్నండి? 7 అక్షరాలు ఉంటాయి. సేవియర్. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు చనిపోయారని శ్రమల దినాలు చేస్తూ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? రక్షకుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకానికి మా కొరకు వచ్చి మా పాపములను భరించి రక్తము కార్చి మాకు రక్షణ ఇచ్చి చనిపోయి తిరిగి లేచి రాబోతున్నటువంటి ప్రభువుని స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బైబిల్లో దరిదాపుగా పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు 15 పర్యాయాలు రక్షకుడు అనే మాటని వాడారు. నేను చదువుతూ ఉంటాను, వీలైతే చూడండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. మొట్టమొదటిగా రాయబడినటువంటిది యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 2 సమూయేలు గ్రంథంలోనే 22వ అధ్యాయంలోనే 3వ వచనంలో చివరికి వస్తే ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు అనే మాట వ్రాయబడి. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 17వ చరణములో భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. హోషేయ గ్రంథములో 13వ అధ్యాయము 4వ వచనములో నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు అని దేవుడు హోషేయ గ్రంథంలో మాట్లాడాడు. మనందరికీ తెలిసిందే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనములో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియులరా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును. ఏమని రాశాడు? మనుషులందరికీ రక్షకుడును. తీతుకు రాసిన 2వ పత్రిక 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనే మాట కనపడతాం. 2వ అధ్యాయంలోనే 20వ వచనం చూస్తే పేతురు రాసిన 2వ పత్రికలో వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అని వ్రాయబడి. 3వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా అనే మాట కనపడుతుంది. 18వ వచనం కూడా చూస్తే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనే మాట కనపడుతుంది. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచాము అని సాక్ష్యం ఇచ్చారు. ఇలాగా రక్షకుడు అనే మాట మనం అనుకుంటున్నట్టుగా కొత్త నిబంధనలోనే రాయబడింది అని తలంచకూడదు.
ఎప్పటి నుంచో ఈ మాట బైబిల్లో కనపడుతూ ఉంది. అంటే ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. యేసుక్రీస్తుని రక్షకుడన్నా, అలాగే యెహోవా దేవుని పాత నిబంధనలో రక్షకుడన్నా ఒకటే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ప్రభువారు ఉన్నారు. కాబట్టి తండ్రిని రక్షకుడుగా ఇప్పుడు 2 సమయాల గ్రంథంలో యేసు ప్రభువారు ఉన్నారా? లేరు. కానీ ఏమన్నాడు? రక్షకుడు అన్నాడు. కాబట్టి మనం కొంచెము మనసు పెట్టి కనుక ఆలోచన చేస్తే ప్రభువారు ఎప్పటి నుంచో ఉన్నారు, రక్షకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆ మాట మనం చూసినప్పుడు ఏమని కనపడుతుంది? నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు అని 2 సమయాలు 22:2లో ఎంత చక్కగా ప్రభువారి గురించి వివరణ ఇచ్చారు. ఆయన ఏమేం చేస్తాడో చెప్పాడు. కాబట్టి చాలామంది చర్చికి వస్తాము, సన్నిధిలో కూర్చుంటాము, పాటలు పాడతాము, ఆరాధన చేస్తాము, లేదా ఉపవాస ప్రార్థన అయితే పాపములు కూడా ఒప్పుకుంటూ నేను ఇలా చేశాను అలా చేశాను ఒప్పుకుంటాను. కానీ మనం చదువుకున్న చదువుని చదువుకున్నాను చెప్పడానికి రుజువులేంటి? మనిషిని చూస్తే తెలుస్తుందా? తెలీదుగా. కాబట్టి నీకేదైనా ఒక పుస్తకమో లేదా ఒక బోర్డు కనపడినప్పుడు దాన్ని నువ్వు చదవగలిగితే వీళ్ళు చదువుకున్నవారు అని అంటారు. మరి మిమ్మల్ని క్రైస్తవులని ఎవరు చెప్పాలి? చర్చిలోనా? పాస్టర్ గారా? మరి మీ అమ్మ నాన్నలా? మా అమ్మాయి బాప్తిజం తీసుకుంది, మా అబ్బాయి బాప్తిజం తీసుకున్నాడు, ప్రభు అంటే ఇష్టము, వాళ్ళు చెప్తారు ఆ సాక్ష్యం. చూడండి, నేను మ్యారేజెస్ చూస్తూ ఉంటాను చాలా పెళ్ళిళ్ళు. చూసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, మీ అబ్బాయి రక్షణ పొందాడా, మీ అమ్మాయి రక్షణ పొందిందా అని అడుగుతారు. ఫస్ట్ కొంతమంది నిజమైనటువంటి క్రైస్తవులు అయితే ఈ మాట అడుగుతారు. కొంతమంది ఏంటంటే ఆ మనవాళ్ళేలే ఆ పెళ్ళికి బాప్తిజం ఇవ్వచ్చులే అని బాప్తిజాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ మధ్య. రక్షణ పొందారా లేదని అడగటల్లా. ఒక్కొక్కళ్ళకి చూస్తే 25-30 ఏళ్ళు ఉన్నాయి, ప్రభు సన్నిధికి వెళ్ళరు, ప్రార్థన చేయరు, లోబడరు, రక్షణ పొందరు. కోటాను మంది ఉన్నారు అలాగా. మీరు చూసుకున్నటువంటి వివాహాలు చూస్తే ఆ దొంగ బాప్తిజాలు, దొంగ పెళ్ళిళ్ళే. ఏమనుకోబాక, ఇది నిజం. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ చర్చికి రారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ప్రభువారు ఏం చెప్పారు, ఆ బల్లారాధన ఎందుకు ఇస్తున్నారో అది కూడా తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళ పేర్లు ఎలాగుంటాయి చెప్పండి? అన్ని క్రైస్తవుల పేర్లు. కొంతమందికి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పేర్లలో కనపడుతున్నారు. నిజ జీవితంలో రక్షకుడు వాళ్ళకి లేడు. కాబట్టి నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని స్త్రీలంటే బొట్టు తీసేసో, ముసుగులు వేసుకోనో, నగలు తీసేసి కొంతమంది ఉంటారు. పిల్లరా, అంత మాత్రం చేత ముస్లిమ్స్ కూడా అలాగే ఉండొచ్చు, నార్థరన్స్ అలాగే ఉంటారు, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళందరూ అంతే ఉంటారు. బొట్లు వాడు పెట్టుకోడు. వాళ్ళంతా క్రైస్తవులా? చైనా వాళ్ళు బొట్లు పెట్టరు, వాళ్ళు క్రైస్తవులు కాదు. రష్యా వాళ్ళు బొట్లు పెట్టరు, వాళ్ళు క్రైస్తవులు కాదు. అంటే బొట్టు తీసేసినంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా? ముసుగేసుకున్నంత మాత్రాన క్రైస్తవులు అవుతారా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అవుతారా? క్రైస్తవుడు అంటే అర్థం చెప్పండి, ప్రభువును గురించి సాక్ష్యమిచ్చువాడు. నీ ప్రభువుని గురించి నువ్వు నీ ఇంటి వారికి, లేదా నువ్వు విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి. ఏమంటే భక్త్ సింగ్ గారు రోడ్లు ఊడ్చే వాళ్ళకి సువార్త చేశాడండి. భక్త్ సింగ్ గారు మనకి స్వాతంత్రం రాకముందు 1935లో పాకిస్తాను మనం కలిసి ఉన్న రోజుల్లో తెల్లారుజామున రోడ్ల మీదకి పోయి
ఊడ్చే వాళ్ళకి సువార్త చేశాడు. అలాగా సంపాదించుకున్నాడు సంఘాన్ని. తాను పొందిన రక్షణ, ఆ రక్షకుడు ఎవరు, ఎందుకు అనే విషయాలు చెప్పాడు. కొన్ని వేల సంఘాలు పెట్టాడు. కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఒక్క మనిషే. ఎవరన్నా ఉన్నారు అతనికి తోడు? ఎవరు లేరు. ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు దాన్ని. హోసన్నా మినిస్ట్రీస్, వన్ మ్యాన్ ఆర్మీ. ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు. ఆయనే తిరిగేవాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు రక్షకుడు 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 అని క్రిస్మస్ రోజులో బ్యానర్లు పెట్టినా, వాక్యాలు చెప్పినా, రక్షకుడు నీ ఇంట్లో పుట్టాడా? నీలో పుట్టాడా? మనసులో ఏం కలగాలండి? దేవుడి ఆలోచన కలిగిన వారు మాత్రమే క్రైస్తవులు అవుతారు. ఇప్పుడు ఆ సిస్టర్ ఉంది, ఎవరో తెలియదు మనకి, కానీ ఒక మైక్ వినబడేసరికి అమ్మయ్య ప్రాణం లేచి వచ్చినట్టుగా వచ్చి ప్రార్థన చేసుకుంటే బాగుండు, ఈరోజు నాకు మరి దైవ సన్నిధి దొరికితే బాగుండు అనుకొని వచ్చారు. ఒక ఆశ, ఒక ఆశ. ఈరోజున నీ ఆశ ఏంటో నాకైతే తెలియదు. ప్రభువారి ఆశ అయితే అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో చెప్పినట్టుగా అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాన కాలం ముందు చూచి చూడకుండా వదిలేశాడు, కానీ ఇప్పుడు మాత్రము అందరూ కూడా మారు మనసు పొందాలి అని చెప్తా ఉన్నాడని బైబిల్ స్టడీ చేస్తాం. పిల్లరా, ఈ రోజున ఆ రక్షకుడు యొక్క పదములో ఉన్నటువంటి సేవియర్ అనే పదములో మొదటి అక్షరాన్ని, వీలైతే రెండో అక్షరాన్ని గురించి నేను వివరిస్తాను. దేవుని యొక్క ప్రేమను ఆలోచన చేద్దాం. మనందరికీ తెలుసు లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించడకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారు? మనుష్య కుమారుడు అన్నాడు. అంటే దేవుడు ఒక మానవాకారాన్ని కలగజేసి ఈ లోకానికి పంపించాడు ప్రభువారు. ఆయన యాక్చువల్గా ఎలాంటి వాడు రాసింది బైబిల్లో? మహిమా స్వరూపుడు. హోసన్నా మినిస్ట్రీస్ వారు పాట రాశారు, మహిమా స్వరూపుడా అని చక్కని పాట రాశారు. మహిమ కలిగిన దేవుడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించినప్పుడు ఆయన ఏమన్నారు అక్కడ? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడని లూకాసు వార్తలో కనపడుతుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దేవుడు దేనికి వచ్చాడని చెప్పాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట మీరు విన్నారు కదా. ఇప్పుడేమంటున్నాడు? నేను పాపులనే పిలవచ్చాను. కొంతమంది అంటారు, మేమేం పాపం చేసామండి, మేమేం తప్పులు చేసామండి అంటారు. లోకానురీతిగా మాట్లాడేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మంచి అని అనకపోతే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని నన్ను చాలా మంచిదాన్ని లెక్క అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. దాన్ని ఏమంటారు బైబిల్లో? ముఖస్తుతి అంటారు. ముఖస్తుతి చేయకూడదు. దేవుడు ఎవరిని చేయలే. శాస్త్రులు పరిచయులు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నారు చెప్పండి? నీవు మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఆయనకి అసలు మొహమాటాలు ఉండవు. ఎవరినైనా గద్దిస్తాడు. అధికారులు కూడా అడిగితే నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అసలు ఇంకేం తొణకడు ఆయన. మరి మనమైతే యేసు ప్రభువుని నమ్మామని చెబుతాం. పక్క ఆమె సంగతి నీకు తెలుసా, మంచిది కాదు అని అన్నారనుకో, అవునా అని గబిక్కి నేనేస్తాం, అవునా అని. అంతే, నువ్వు వివరం కూడా తెలుసుకో. మంచిదా కాదా, ఏం చేసింది, వివరాలు ఏం అవసరంలా నీకు.
మీ పక్కింటి ఆమె చెప్పింది, నీతో సహవాసం చేసామని చెప్పింది, ఇంకంతే నమ్మటమే. ఒక ఆమె ప్రార్థనలో కూర్చొని పాపం వాక్యం విన్న తర్వాత మనసు కరిగిపోయి, ప్రభువా బైబిల్లో వాక్యంలో నీ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను పందిలాగా తిరిగాను, నేను కుక్కలాగా తిరిగాను, అయినా నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగాను, లెక్క లేకుండా తిరిగాను అని అంటుంటే వాళ్ళ తోడుగోళ్ళు కూడా పక్కనే ఉంటే అవును ప్రభువా అని అంటారు. ప్రార్థన అయిపోయింది, చెప్పులు వేసుకుంటున్నారు, జుట్టు పట్టుకొని తోడుకోండి. నేను పందిలాగా తిరిగానంటే అవునంటావా, కుక్కలాగా తిరిగానంటే అవునంటావా అని జుట్టు పట్టుకుందండి. నువ్వే కదా అక్క అన్నావు అని అంటే నేనైతే అన్నాను, నువ్వు అవును ఎందుకన్నా? నచ్చిందండి? నచ్చట్లా. ఈరోజు తన తప్పు తాను ఒప్పుకుంటున్నా దాన్ని అవును ప్రభువా అంటే ఏమి కూడా తెలుసు, తోడుకోడలేగా తెలుసు అనకూడదంట. అలాంటి వాళ్ళు లేరా ఇప్పుడు? ఒక ఆయన తమిళనాడు నుంచి వస్తే అక్కడెక్కడ పాతగుంటూరులో ఒకళ్ళు ప్రార్థన చేసుకోవడానికి పోయారు. ఆయన ఏదో మర్మాలు చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయనతో పాటు వచ్చినా కూడా పోతుంటే నువ్వు అక్కడ ఉండు, నేను ప్రార్థన చేయించుకొని వస్తాను, నువ్వు అక్కడ ఉండు అంటాను. కారణం ఏంటి? ఈమె తప్పులు, ఈమె లోపాలు ఈయన ఎత్తిపడితే ఒకవేళ చెబితే అవన్నీ ఆమెకి తెలిస్తే పోయి ఊరంతా చెప్పుద్దేమని భయం. వీళ్ళేనా క్రైస్తవులు అంటే? వాళ్ళేనా? ప్రభువుని ఎరిగిన క్రైస్తవుడు బైబిల్లో చెప్తా ఉంది, విశ్వసించిన వాడెవడు కూడా కలవరపడడు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేదునా. ఏమంటున్నాడు? కలవరపడి నేను కళ్ళెత్తుతానా? కలవరపడితే నేను క్రైస్తవుని ఎందుకు? హతసాక్షులంతా ఎలాగయ్యారు? కలవరపడ్డారా? లేదే. కానీ ఈ రోజున ఎందుకు కలవరం? విశ్వసించువాడు కలవరపడాడు. అంటే నీ విశ్వాసము, శిష్యులు అడుగుతారు ప్రభువారిని, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చేయి. ఏం లేదంటే వాళ్ళకి విశ్వాసంలో పెరుగుదల లేదు. ఈనాటి క్రైస్తవులు 90% ఎదుగుదల లేనటువంటి క్రైస్తవులు, విశ్వాసమును చూపించలేని క్రైస్తవులు. చెప్పండి, మా ఇంట్లో మా కొడుక్కో లేకపోతే కూతురుకో, నా భర్తకో, నా భార్యకో, నా అమ్మకో, నా నాన్నకో కొంచెం జ్వరం వచ్చింది, కానీ జలుబు చేసింది, కాస్త కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నారు. నేను మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు చేయగల దేవుడు అని నమ్ముతున్నాను అని ప్రార్థన చేశానండి. మరి ప్రశాంతంగా నిద్రపోయారు రాత్రికాలం, ఉదయకాలం లేస్తే నేను అడిగితే తగ్గిపోయినాయి అమ్మ అని చెప్పారండి అని చెప్పే సాక్ష్యాలు ఉన్నాయా? మరలా నువ్వు క్రైస్తవురాలు, మరలా నువ్వు చర్చికి వెళ్తావు, నీకు పాటలు వచ్చు, నువ్వు బైబిల్ చదువుతావు, నువ్వు పరిచర్య చేస్తావు, కానీ ఏమీ లేదు. 10వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 1వ వచనంలో పిలిచినటువంటి దేవుడు అపోస్తలులుగా అపోస్తలులుగా పిలువబడినటువంటి 12 మంది శిష్యులను పిలిచిన తర్వాత ఆయన ఏమిచ్చి పంపుతున్నాడో చూడండి. ఏం చేశాడు? వాళ్ళు మనలాంటి మనుషులే కదండి, అమ్మ నాన్న పుట్టిన వాళ్ళేగా, మరి నువ్వు కూడా అంతేగా, నేను అంతేగా. వాళ్ళని ఎప్పుడో 30 ఏళ్ళు ఎప్పుడో 35 ఏళ్ళప్పుడో పిలుచుకున్నాడు. ప్రభువారి వయసు ఎంత ఉంటుందో అంతే సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా దరిదాపు ఒక 1 or 2 years డిఫరెన్స్. వీళ్ళు ఏమైనా ఉపవాస ప్రార్థన చేశారు అప్పుడు? లేదే. మరి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి పవర్స్? ఎందుకు ఇచ్చాడంటే పిలవగానే వలలు విడిచి ఆయన వెంట వచ్చారు. మరి నిన్ను కూడా పిలిచారు, అమ్మ రక్షణ పొందు, ప్రభు అయిన క్రీస్తు రక్షకుడు, మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబం బాగుంటుంది అని పిలిచారు. వచ్చాం. మరి పవర్స్
పిలిచినటువంటి దేవుడు ఉపవాస ప్రార్థన చేయలేదు. వాళ్ళు అప్పుడే వచ్చారు ఆయన దగ్గరికి కొత్తగా. వాళ్ళకి ఏమి ఇచ్చి పంపాడంటే పవర్స్ ఇచ్చి పంపాడు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు సన్నిధికి వచ్చి? అసలు నీ ఇంటి వారికి నువ్వు ప్రార్థన చేయలేకపోతే ఇక నువ్వు క్రైస్తవురాలు అని ఎలాగ గుర్తు? మీ అమ్మో, మీ ఆయనో, మీ పిల్లలో బయటికి పోయి లేదా స్కూల్కి పోయి రాత్రి నాకు బాగాలేదండి, నేను ఇలాగ పడుకుంటే మా అమ్మ నా మీద చెయ్యేసి ప్రార్థన చేసింది, నాకు బాగైందండి అని చెబితే అప్పుడు నువ్వు క్రైస్తవురాలివి. అర్ధరాత్రి అండి మరి ఆటోలు కూడా లేవండి, భుజాన్ని వేసుకొని మా అమ్మ డాక్టర్ దగ్గరికి పరిగెత్తిందండి అంటే క్రైస్తవురాలు అవుతారా? అవరా? అంటే ఏం లేదు, నీకు విశ్వాసం లేదు. విశ్వసించువాడు కలవరపడాడు, నమ్మిక మాత్రం ఉంచితే స్వస్థత వస్తుంది. ఇది నేర్చుకున్నావా? అలాంటి విశ్వాసమేనా? అలాంటి రక్షణేనా? అలాంటి క్రీస్తేనా నీలో ఉంది? బైబిల్ ఉంటుంది, తీసుకెళ్ళి ఇదివరకు డబ్బా టీవీలు ఉండేలేండి, టీవీల మీద పెట్టేవాడు తీసుకెళ్ళి. దాంట్లో వచ్చే అన్ని సినిమాలు, పనికి మాలిన మాటలు, అలాంటి దాని మీద తీసుకెళ్ళి బైబిల్ పెడతాం. తప్పుగా? బైబిల్కి ఒక స్థానం ఉందా మీ ఇంట్లో? ఒక కుర్చీలో ఒక కుర్చీ కొనలేవు దేవుడికి? కుర్చీ కొని దాంట్లో ఒక బైబిల్ పెట్టి, ఒక నోట్స్ పెట్టి, ఒక పాటల పుస్తకం పెట్టి, నీకు దేవుడితో మాట్లాడినప్పుడు ఒక వాక్యం రాసుకొని లేదా అండర్లైన్ చేసుకొని డేట్ వేసుకొని టైం వేసుకొని, ప్రభా ఈ వాక్యాన్ని ఫలానా టైంలో నువ్వు నాతో మాట్లాడేవయ్యా అని చెప్పి ప్రార్థన చేయగల స్తోమత కలిగిన వాడే క్రైస్తవుడు. శిష్యులందరూ ఏం చేశారు తర్వాత చెప్పండి? పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి? లేవుగా. మరి ఆయన సువార్త ఎలా ప్రకటించారు వాళ్ళు? అవన్నీ మనసులో పెట్టుకున్నారు. కానీ మనం ఎన్ని సంవత్సరాలు వచ్చిన వాక్యం వింటూ ఒక్క వాక్యం మన హృదయంలో ఉండదు. సాధారణ ఏం చేస్తాడంట, ఇక్కడ వినండి, బయటికి వెళ్ళిన తర్వాత వదిలేయండి, వాక్యం ఉంచుకోబాకండి లోపల. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే. ఏం చేశాడంటే యాకోబుకి? వాక్యమును తెలియజేశాడు. మరి నీ కూడా తెలియజేస్తున్నాడుగా, నీకు కూడా వాక్యం తెలియజేస్తా ఉన్నాడుగా. యాకోబు కుటుంబంలో ఉన్నటువంటి 12 మందిని ఆశీర్వదించినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించడం లేదు? అతను నమ్మాడు, అతను నడిచాడు, అతను చేశాడు. నమ్మాడు, నడిచాడు, చేశాడు. మనం నమ్ముతాం కానీ నడవటంలో తేడా. కుంటోళ్ళదాకా నడుస్తాం, గుడ్డోళ్ళదాకా నడుస్తాం, అవిటోళ్ళదాకా నడుస్తాం. ఇవాళ కుదరలేదండి, రాలేనండి. ఏమండి, ఒక ఆమె ఇలాగే రాకూడదులేండి అంది. సరే, నాకు అర్థమైపోయింది, రాకూడదులేండి అండి. సరే, నేను అన్నాను, రక్తస్రావ రోగి ఎక్కడికి వెళ్ళిందమ్మా? మరి దేవుడు నువ్వు రాకూడదమ్మా అన్నాడా? మరి ఇదెవరిది సన్నిధి? సన్నిధి కూడా దేవుడిదేగా. రాకూడదని ఎవరు చెప్పారు? నువ్వు హిందువా నువ్వు? అరే, ఆయన 12 సంవత్సరాలుగా రోజు రక్తం కారుతా ఉన్న వ్యక్తి పోయి నీ సువాసన కొడుతున్నటువంటి శరీరంతో పోయి ఆయన ముట్టుకుంటే దిక్కులేదు, వద్దని అనలేదు. ఆయన పవరు ఆమెలోనికి రాకుండా ఆపలేదు. అమ్మ నువ్వు మరి బాగాలేదు కదా, నువ్వు రాబాకు, ఇట్లా సమాజంలో ఉన్నటువంటి తప్పికి రాకూడదు నువ్వు అనలేదే. శిష్యులు అన్నారు పోనీ? అనలేదే. మరి ఈనాటి సేవకులు కానీ ఈనాటి మనుషులు కానీ రక్షణ పొందిన వారు కానీ ఎందుకంటున్నారు అలాగా? అది అడ్డా. రేపు దేవుడు వస్తాడండి, మీరు ఆ స్థితిలో ఉన్నారండి. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆగిపోండి అండట అండా. మరి చర్చికి ఎందుకు ఆగిపోతున్నా? సమాధానం లేదు కదా. రేపు
దేవుడు తీసుకెళ్ళే రోజు వస్తే, అయ్యా నాకు కుదరదు, ఇవాళ ఏమనుకోబాకు, 2 రోజులు ఆగినా వస్తాడా? 25వ అధ్యాయం మత్తయి సువార్తలో బుద్ధి లేని కన్యక. బుద్ధి గల వాళ్ళు సిద్ధపాటులో ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు సిద్ధపాటులో లేరు. నూనె లేదు, అలాగే నీకు విశ్వాసం లేదు. కొంతమంది సేవకులు ఆసుపత్రికి పోయి ప్రార్థన చేస్తారు. మా సంఘంలో కూడా ఒక అమ్మాయి కాల్చుకుందా లేదా తగలబడింది శరీరం, ప్రిస్కిల్లా అమ్మాయి పేరు. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. వాసన వచ్చేస్తూ ఉంది, బాడీ కాలిపోయింది కదా, చాలా వరకు కాలిపోయింది. ముఖం కూడా కొంచెం కనబడుతున్నట్టు. నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం. ఏ హాస్పిటల్? జనరల్ హాస్పిటల్, మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్లో అనమాట. ఎంతమంది ఉంటారు రోగులు? పిచ్చపిచ్చకుంటారు. వరండాలో బారేశారు. పోయి ప్రార్థన చేసింది. కొంతమంది కొసకొసలే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయమని ప్రార్థన చేస్తాడు. ఈయన మనము దేవుణ్ణి ఎలిగిన వాళ్ళమా లేకపోతే ఒక అన్యులమా? విశ్వాసం కలిగిన వాళ్ళమా లేకపోతే అవిశ్వాసంతో నడిచేవాళ్ళమా? కుష్ఠరోగుల్ని దేవుడు ముట్టుకున్నాడండి. వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళి స్వార్థ చేశాడండి. చనిపోయిన పాడును ముట్టుకొని బతికించాడండి. ఏం కనపట్లేదు నీకు విశ్వాసం? రక్షకుడు అంటే నీకు అర్థం కావట్లేదా? రక్షకుడు 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 అని 10 సార్లు అంటే నీకు రక్షణ వచ్చేస్తుందా? రాదు కదా. దేవుని ప్రేమిస్తున్నప్పుడు యోబు గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. యోబు కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు బాధలో ఉన్నాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. కుమారులు, కూతుర్లు, కొడుకులు, ఆస్తులు అన్నీ పోయాయి. మా బైబిల్ చూడాలి తల్లి, నిద్రపోవద్దు, బైబిల్ చూడు. మరి చూడు బైబిల్, చదవండి 10వ వచనం దాకా. 8, 9, 10. తెరవజేయును, ఆ మాట విన్నారా? దేన్ని? ఆలకింపని ఎడల. మందిరంలో కూర్చుంటాం, అస్సలు వాక్యాన్ని ఆలకించాం. పిల్లోడు పాఠం వింటే చదువు వస్తుందా? పాఠం వినకపోతే చదువు వస్తుందా? డాక్టర్ కావాలంటే శ్రద్ధతో చదివితే డాక్టర్ అవుతాడా లేకపోతే డాక్టర్ అవుతాడా? కారు డ్రైవింగు నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా చేస్తే నేర్చుకోగలుగుతాడా? లెక్క లేకుండా నేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంతే ఉంటుంది. కొంతమంది రైటింగ్ చూస్తాం, కోడి గెలికినట్టు ఉంటుంది, నేర్చుకోరు, చిన్నప్పుడే నేర్పరు. ఇంకదే పద్ధతి. అలాగే చదువు ఇంకదే పద్ధతి. ఆలకింపని ఎడల రాయబడి ఏమైపోతారు? బాణముల చేత. ఎఫ్ఎస్సీ పత్రికలో అంటాడు ఆ మాట. ఏమన్నా తెలుసా? అపవాది అగ్ని బాణములతో సంధిస్తూ ఉన్నాడు ఎవరిని? మనల్ని కొట్టడానికి. అగ్ని బాణాలంట. కాల్చి పారేస్తుంది. అగ్ని బాణం అంటే కాల్చేస్తుంది. దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా. ఈరోజు నువ్వు రక్షకుడు అంటున్నావు, మంచిదే, కాదంటలేదు మేము కూడా. ఎస్ అనే మాట సేవియర్. సేవియర్ అంటే రక్షకుడు. దేవుని యొక్క ప్రేమలో యోబు మాట్లాడినట్టుగా కష్టదశలో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం కూడా పోయింది. ఇక ఏమి ఎక్కడ చిల్ల బెంకుతోటి ఒక్క చోట గిక్కుందామని కాదు కదా, శరీరం మొత్తం గిక్కున్నా కూడా. మా బడిలో పిల్లలు, నేను టీచర్గా పనిచేశాను కదా, మా బడిలో పిల్లలు పడతారు ఆడుకుంటూ. పడంగానే కొంచెం మోకాళ్ళు దొక్కుపోవడము, చేతులు దొక్కుపోవడము జరుగుతుంది. వెంటనే ఇంకొక పిల్లడు ఏం చేస్తాడో తెలుసా? మట్టి
తీసుకొని దాన్ని కాస్త తడిపి అది ఉమ్మేసి దాని మీద పెట్టేస్తాడు. చీచీ చీచీ అనేవాడిని నేను మొదట్లో. వాళ్ళ అమ్మ వచ్చి ఆ అబ్బాయి మంచి పని చేశాడండి, త్వరగా తగ్గుద్ది అని. ఉమ్ములో చాలా తగ్గించే గుణాలు ఉన్నాయంట. కుక్కకి మందు ఎవడేస్తాడు? కానీ కుక్క ఏం చేస్తుంది? పుండుని చెప్పండి నాకు ఎందుకు తగ్గిపోతుంది దానికి. కుక్క కంటే హీనమా మనం? కానీ మనకు నచ్చదు. దానికి ఎవడు చేస్తాడు పాపం? దానికి అదే నాలుగుతో అలా చేసుకుంటూ పోతే దానిలో ఉన్న లాలాజంలో ఉన్నటువంటి కొన్ని దానికి బాగు చేసే గుణాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. పాపులను రక్షించువాడు. మత్తయి 1:21. పాపులను రక్షించేవాడు. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి? చెప్పాలి త్వరగా. నేను పాపిని ప్రభువా. వచ్చిందా మీ నోటి నుంచి ఆ మాటలు వస్తున్నాయా? వాక్యం అదే, పాపులను రక్షించుటకు క్రీస్తు వచ్చాడు. కాబట్టి మనల్ని పాపులను పిలవడానికి వచ్చాడు. అందులో నేను ఒకండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చాను కాబట్టి ప్రభు దగ్గరికి. కాబట్టి మనం ఏం చెప్పాలి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కిందకు వస్తే మనము పాపము లేనివారమని. కాబట్టి నువ్వు ఈరోజు వరకు ఒకవేళ నేను పాపిని కాదు అని ఒకవేళ ఏమైనా ప్రార్థన చేస్తున్నావేమో వాక్యం చెబుతా ఉంది. వాక్యం చెబుతాం ఏముంటుంది? వాక్యం, నేను పాపము లేని వాడను లేదా వాని దానను అని గనక నువ్వు అంటే. చదవండి. మోసపుచ్చిన అంటే సాతాను నిన్ను మోసపుచ్చుతుంది, సత్యం ఉండదు. అది కాబట్టి ఈరోజు వరకు నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి బైబిల్ ప్రకారం నేను పాపిని అని అనకుండా కనుక ఉంటే, ఆ వాక్యం చదివినటువంటి విధానాన్ని బట్టి మనము దేవుడిని ప్రేమించటలేదు. పేతురు ప్రభువారిని పట్టుకున్న తర్వాత దూరంగా నుండి చూస్తూ ఉన్నాడు, పారిపోయాడు. రాను వారు తీసుకెళ్తా ఉంటే ఆ తర్వాత ఆయన్ని తీర్పులోనికి తీసుకొని పోతా ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఇంటికి పోయి పశ్చాత్తాపడి ఏడ్చాడు. తట్టుకోలేకపోయాడు. ఈయన ఏమంటారా నేను తిరిగింది, నాకు ఇన్ని పవర్స్ ఇచ్చి పంపించాడు, నేను ఎంతో విశ్వసించాను, నా బండ మీద సంఘాన్ని కడతానని దేవుడు చెప్పాడు, ఈయనేనా నేను విడిచిపెట్టింది, ఈయన నుంచైనా దూరంగా వెళ్ళిపోయింది నేను అని పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఎలాగ ఏడ్చాడంటే అంత ఏడ్చాడు. ఏమని? నేను పాపి. చేపలు పట్టేటప్పుడు కూడా అదే, చేపలు విస్తారంగా పట్టిన తర్వాత అయ్యా నేను పాపిని, నన్ను వదిలిపెట్టుకోవాలని, నన్ను విడిచిపెట్టుకోమని. ఆ మాట నీలో నుంచి వచ్చిందా ఈరోజు వరకు? లేదు. ఫ్యాషన్ క్రైస్తవులు చాలామంది బైబిల్లో ఫ్యాషన్ క్రైస్తవులు ఉన్నారు. ఇస్కరియోతు యోధ ఫ్యాషన్ క్రైస్తవుడు. ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్. PASSION వేరు, FASSION వేరు. ఫ్యాషన్ వేరు, ప్యాషన్ వేరు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే అది వేరు, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ రోజున నీవు ఎలాంటి క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, రక్షకుడు అని చెప్తున్నావు, మంచిదే, తప్పు కాదు.
కానీ ఆ రక్షణ గురించి ఎవరికన్నా ఈరోజు వరకు చెప్పావా? నీ సాక్ష్యం ఏమైనా పంచుకున్నావా? నేను ఇలా ప్రార్థన చేశాను, నాకు ఇలాగ వాక్యం వచ్చింది, నేను ఇలాగ రక్షణ పొందాను, ఆ రక్షణ పొందిన నుంచి ఈరోజు వరకు ఇన్ని కార్యాలు నాలో జరిగాయి. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఒక ఆమె ఉంది, దరిదాపు 80 ఏళ్ళు పైన. ఆమె ఇప్పటికీ కూడా పుస్తకం చూడకుండా పాటలు పాడుద్ది. ఆమెను పాడమనండి చూద్దాం, పాడగలనని చెప్పమనండి, చేయెత్తమనండి చూద్దాం. నా మరి ఆమెకి చదువు లేదు, ఏమంటే పుస్తకాలు లేవు ఆమెకి, ఎలా పాడగలుగుతుంది? మార్తమ్మ అని ఒక ఆమె ఉంది, మనకు యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ఆమె కూడా ఎన్ని పాటలు పాడుద్దో, పుస్తకం ఉండదు ఆమె దగ్గర. 80 ఏళ్ళు దాటినాయి ఆమెకి, 82 ఎన్నో. చక్కని పాటలు పాడుతూ ఉంది. మనం పుస్తకం చూస్తేనే రాట్లా. ఎందుకంటే హృదయంలోనికి ఆ యొక్క పాటలు, ఆ యొక్క మాటలు మనం రాసుకోవాలి. ఏవి రాసుకున్నాం చెప్పండి? ఆడబిడ్డ సంగతులు, తోడుకోడల సంగతులు, పక్కింటి వాళ్ళ సంగతులు, ఏమండి భర్త తరపు వాళ్ళ సంగతులు, వాళ్ళ మన అమ్మోళ్ళ సంగతులు చెప్పండి. ఇవన్నీ లోపల దాచుకుంటాం. ఇదే రక్షణ అంటే. అమ్మ వస్తే ఒక రకంగా, మామగారు వస్తే ఇంకొక రకంగా చూసే క్రైస్తవులా కదా? బైబిల్ చెప్తా ఉంది, నేను పాపము లేని వాడని అనుకుంటే దేవుణ్ణి నువ్వు మోసపుచ్చినట్టు. 2వ అధ్యాయంలో అంటాడు, నీవు నీ యొక్క పొరుగు వారిని కనుక ప్రేమించకపోతే నువ్వు ఇప్పటికీ కూడా చీకట్లోనే ఉన్నావు. మనం అనుకుంటున్నాం క్రీస్తు వెలుగులో మేము ఉన్నాం, చర్చికి వస్తున్నాం, క్రీస్తు అంటే వెలుగు, వెలుగులోకి మేము వచ్చాం, పాటలు పాడుతున్నాం, పుస్తకం పెట్టుకున్నాం. కానీ అక్కడ అంటున్నాడు 2వ అధ్యాయంలో, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడు 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 అనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా నడిస్తేనే నువ్వు క్రైస్తవుడు. సహోదరుని ప్రేమింపని వాడు ఇప్పటికీ కూడా చీకట్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? చీకట్లోనే ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? వెలుగు అంటే క్రీస్తు. క్రీస్తులో కనుక ఉన్నట్లయితే ఆ వెలుగుని నలుగురికి పంచాలి. ఇప్పుడు లైట్ వేసాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చూస్తున్నారు. నాకు ఒక్కడికే కాదుగా ఈ లైటు, మీ అందరికీ కూడా. మరి నీవు వెలుగు అయితే నీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయి, చెల్లి ప్రార్థన చేయి, అబ్బాయికి బాగాలేదు, మా ఆయనకి బాగాలేదు, కొంచెం నాకు కూడా నలతగా ఉంది అని అడిగే వాళ్ళు ఉన్నారా? అడగట్లేదా? అంటే నీకులో విశ్వాసం లేదని అనుకున్నారు వాళ్ళు. అంటే నీ యొక్క చేష్టలు, నీ క్రియలు అలా కనపడ్డాయి వాళ్ళకి. ఈమెం చేస్తుందిలే ప్రార్థన, ఆమె సరిగా ఉండదు, మనకేం ప్రార్థన చేస్తుంది అనిపించుకుంటున్నారా? లేక ఎందుకు ప్రార్థన చేయకూడదు, కష్టం వస్తే ప్రార్థన చేసుకుందాం, సహాయం చేస్తాడు దేవుడు అనే ధైర్యంతో ఉంటున్నారా? ఎంతమంది క్రైస్తవులు చూస్తుంటారు? ఎవరైనా అలా ప్రార్థన చేశారా మీకు? కానీ నువ్వేమంటావు, నేను జీసస్ ఫాలోయర్, నేను జీసస్ ఫాలోయర్. అది అంతా అబద్ధం. స్వచ్ఛమైన నిఖార్సైన క్రైస్తవురాలుగా నువ్వు మారాలి. అప్పుడే ఆయన నిజమైన రక్షకుడుగా నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు ఉన్నాడా? తలుపులు వేయంగానే చీకటంగానే, అమ్మో బల్లి పడంగానే, బొద్దింకి కనపడంగానే, ఏమండి కాళ్ళజీరి కనపడంగానే ఏమండి ఏమవుతుంది? అమ్మో ఇక నేనేంటో ఉండను, నా వల్ల కాదు, నేను పడుకోలేను, నాకు నిద్ర రాదు అనే మగవాళ్ళు ఆడపిల్లలు లేరా? దేన్ని చూసి భయపడుతున్నా? చిన్న పురుగున. రోమాపత్రిక చివరి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి, ముగిద్దాం.